మీకే తెలియను, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనకంగా బహిరంగంగాను ఇంటెంటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీకు దేశస్థులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటేనో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడై యెరూషలేముకు వెళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవింపనున్నదో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకునే పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చున్నానని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను అన్నాడు. నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఎవరి వల్ల పొందాడంటే పరిచర్య మనం చేసే మనం చెప్పే దేవుడి ప్రతి మాట కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తేనే కానీ మనంతా మనం చెప్పాలనుకుంటాం కానీ అది మన వల్ల కాదు. దేవుడు మనకు ఏదైనా అనుగ్రహిస్తే నువ్వు చెప్పు అని ఆయన సంకేతం దేవుడు పైనుంచి మనకి ఇస్తేనే కానీ మనం ఏ మాట మాట్లాడాలన్నా కూడా ఏది చెయ్యాలన్నా కూడా దేవుని అనుగ్రహం కావాలి. ఏ స్వార్థ చెప్పేస్తాను 10 మందిని మార్చేస్తానంటే అది నీ వల్ల అవ్వదు. అది దేవుని చిత్తం, దేవుని కృప, నీ ఆత్మ నీ మీద నిలిచి ఉండాలి. నువ్వు చెప్పేది మొదటగా నువ్వు పాటించాలి. నువ్వు పాటించి పరిశుద్ధంగా నువ్వు నడుచుకోవాలి. నడుచుకున్న తర్వాత ఇతరులకు చెప్పే ప్రయత్నం చేయాలి. వారు అప్పుడు అంగీకరిస్తారు. నీకు దేవునికి మధ్య ఎటువంటి పాపం కూడా రాదు. అప్పుడు నువ్వు తేటగా చెప్పగలుగుతావు. వినేవారు కూడా అర్థం చేసుకుంటారు నువ్వు చెప్పింది. అదే అంటున్నాడు, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుడముట్టింపవలనని నా ప్రాణం ఎంత మాత్రం పరుగు సాక్ష్యం ఇచ్చుడు నా పరుగు అంటున్నాడు. దేనికి మనం పరుగు పెడతామండి? పొద్దున్న లేచిన కాడి నుంచి పాపం కోసం. తాగుబోతులు ఉన్నారనుకోండి, పొద్దున్నే లెగ్గానికి పరుగు పెడతారు. దేనికి? తాగడానికి. వ్యభిచారం ఉన్నాడు అనుకోండి, వ్యభిచారం ఏం చేస్తాడు? పొద్దున్నే లేచి ఫోన్ వీడియోస్ చూస్తాడు. పరుగు దేని గురించి? వ్యభిచారం చేయడానికి. అలాగే ఇప్పుడు యవనస్తులు ఉన్నారనుకోండి, ప్రేమించడానికి. ప్రేమ ఇదొకటి మాయ రోగం అండి బాబు. ప్రేమలో పరుగులు పెడతారు. ఎందుకు? పాపం. ప్రేమ అనే ముసుగులో లస్ట్, శరీర వ్యామోహంతో పాపం చేయడానికి పరుగులు తీస్తాం. ఎందుకంటే మన పరుగు దేనికి అంటే పాపం చేయడానికి. కానీ అపోస్తలుడైన పౌలు చూస్తానండి, తన పరుగు అంటున్నాడు, నా పరుగు గురి వద్దకే అంటున్నాడు. నా పరుగును కొనసాగిస్తానంటున్నాడు, పరిగెడతానంటున్నాడు. దేని గురించి పరిగెడతానంటున్నాడు? ఆగిపోనంటున్నాడు. అంటే సువార్తను ప్రకటించడానికి నేను పరుగులు తీస్తాను. నా ప్రాణాన్ని నేను ప్రియమైనదిగా ఎంచుకోను. ఒకవేళ మరణం నన్ను పలకరిస్తే నేను మరణాన్ని కూడా ఎదురిస్తాను తప్ప నేను లొంగిపోను మరణానికి. పరిచర్యను ఆపను. మనకేదైనా చిన్న కష్టం వచ్చింది అనుకోండి, అంటే ఒక జ్వరం వచ్చేసింది అనుకోండి, కాలు ఏదో నిప్పు పుట్టింది అనుకోండి, కాలు నొప్పి వచ్చింది కదా, ఎందుకు రాలేదంటే కాలు నొప్పి వచ్చిందంటే రాలేదంట. చర్చికి, సంఘానికి, ఎక్కడికైనా ఏదైనా ఒక పని మీద మనం బయటకు వెళ్తాం అనుకోండి, అది మనకి అది లబ్ధి కూరింది అయితే మనం ఎంత దాకానే వెళ్తాం. అది దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని పని చేయమంటే ఆలోచిస్తాం, సాకులు చెప్తాం. కానీ పౌలు మనం జాగ్రత్తగా చూస్తే నేను క్రీస్తుని పోలు నడిచినట్టుగా మీరు నన్ను పోలు నడుచుకోండి అని స్టేట్మెంట్ ఇచ్చాడంటే దాంట్లో అర్థమైపోవాలి మనకి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి అంటే ఆయన చూస్తే చాలంట, క్రీస్తుని చూసినట్టే. ఆ పోలి మీరు నన్ను ఏ విధంగా నడుచుకోవాలో నన్ను చూసి నేర్చుకోండి అని చెప్పి ఒక మాదిరికరమైన జీవితం మనకి చూపిస్తున్నాడని. ప్రియమైనది ఎంచుకోవట్లేదు. మరియు నేను మీ మధ్య సంచరించేటువంటిని మీలో ఎవరన్నా ఇక మీద నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషం కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెడుతున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపుకుంటా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరత్వమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షునిగా ఉంచేనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియని వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రేయింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పిదనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. యావత్ మంద
ఏ మంద ఇది? గొర్రెల. ఈ మంద ఒక సంఘంలో ఉన్న సంఘ కాపరి ఈ మందను కాయేసే బాధ్యత దేవుడు కాపరికి ఇచ్చే కారణం వీరు పరిశుద్ధంగాను దేవునికి సొత్తైన జలంగా వీరు విమోచించబడిన వారు గనక దేవుడు తన ప్రాణాన్ని పెట్టి సంఘాన్ని కొనాడు గనక మీరు ఆ సంఘాన్ని బహు జాగ్రత్తగా కాయండి. రేపు నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళకున్న ఒక స్వభావం ఏంటి అంటే ఏదైనా దానికి ఒక చేతికి చిక్కింది, దాన్ని నోటికి చిక్కింది, ముందు తన గోళ్ళతో గుండెని చీల్చేస్తుంది. అది బతుకున్నా చనిపోయినా అది మొదటగా దాడి చేసి తన గుండెని చీల్చేసి రక్తాన్నంతా తాగేస్తుంది. ఇది తోడేళ్లకున్న ఒక క్రూరమైన స్వభావం. తోడేళ్ళు కంటే క్రూరమైన వాళ్ళు మీలో చేరి శిష్యుల్ని ఈడ్చుకుపోతారు. ఒక తండ్రి తన కుటుంబానికి పెద్దగా ఉన్నప్పుడు కుమారుల్ని కావచ్చు, కుమార్తె వాడు దారి తప్పుతుంటే వారిని సరిచేసే బాధ్యత తండ్రిది, తల్లిది. అలాగే సంఘంలో ఉన్న విశ్వాసం మనం దారి తప్పుతున్నప్పుడు సరిచేసే బాధ్యత సంఘ కాపరిది. వారు వాక్యంతో సరిచేస్తూ, ప్రేమతో సరిచేస్తూ వారికి చెప్పే ప్రయత్నం చేయాలి. వారు వింటే దేవుని రాజ్యానికి హక్కుదారులు, వినకపోతే వారు దేవునికి విరోధంగా పాపం దేవుని బాధ పెట్టినట్టుగా మనం దేవుని బాధ పెట్టి వారు బాధపడుతూ ఉంటారు. కారణం వారు సరి చేసినా కూడా సరి చేసుకోనని వారు గనక. వారు సరి చేసుకుంటే దేవుడు సంతోషిస్తాడు. ఇది దేవుని యొక్క ఆశ. అయితే మనం చూస్తాం, ఇప్పుడు దేవుని ఆయన కృపా వాక్యమునకు మిమ్మను అప్పగించిన ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోనవలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపితిని అన్నాడు. చెప్పాను. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుతూ పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపి. ఇదంతా కూడా ఇంకా పత్రిక రాకముందే ఎఫెసీయులకు రాసిన పత్రికకు ముందే జరిగిన సంఘటన ఇది. ఇవన్నీ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసులో పౌలు గారు సంఘాన్ని స్థాపించడానికి తను చేసిన ప్రయత్నం కావచ్చు, తను పడ్డ కష్టం కావచ్చు, మనం ఇవన్నీ ఆలోచిస్తే సంఘ స్థాపనలో పౌలు గారు మీరు మొదటి ప్రయాణంలో గలతీ ప్రాంతాల్లో లుస్త్రా అనే పట్టణంలో పౌలు గారికి ఒక మంచి సన్మానం జరిగింది కదండి లుస్త్రాలో. ఇంకా పౌలు గారు చనిపోయారని చెప్పి కాలుకు తాడు కట్టి పట్టణానికి వెలుపలికి ఈడ్చుకుని పోయారంట. ఇది ప్రాణానికి తెగించి మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ అతనుకున్న భారాన్ని బట్టి మళ్ళీ అదే లుస్త్రానికి వెళ్ళి మరనాడు వాక్య పరిచర్య చేయడం ఏంటండి. లుస్త్రా, మాసిదోనియా, ఇంకా చెప్పాలి సెకండ్ జర్నీలో మాసిదోనియా. ఆ ఎంత వ్యతిరేకత అంటే అంత వ్యతిరేకతలో కూడా క్రీస్తు సైనికుడిలాగా చావైతే మేలే బ్రతుకుంటే క్రీస్తే అని తను చెప్పడం వెనక ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే నేను పొందిన ఈ పరిచర్య ఏదో ఆషామాషిగ్గా నేను ఏదో టైం పాస్కోనో లేకపోతే నేను ఏదో చెయ్యాలి కనుక అని కాదు, కానీ ప్రభువు నాకు ఇచ్చాడు, నాకు సువార్త చెప్పమని బాధ్యత నా మీద పెట్టాడు. అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పి పౌలు గారు అన్న కారణం, నేను పొందిన ఈ పరిచర్య ప్రభువైన యేసు నాకు అప్పగించాడు. ఆయన అప్పచెప్పాడు. నాకు ఆయన ఏమి అప్పచెప్పాడు? నాకు ఈ స్వార్థ అందరికీ అందాలి, ఈ స్వచ్ఛమైన వాక్యం అందరికీ అందాలి. క్రీస్తుని విశ్వసించడం వల్ల వారు రక్షించబడతారు. ఆ రక్షణ వల్ల వారికి శాంతి సమాధానం కలుగుతుందని వారు తెలుసుకోవాలి అని చెప్పి ప్రభు ఒక ఆశని
పౌలు గారు నెరవేరుస్తున్న సందర్భంలో తనకి ఎదురే కష్టాలకు ఎంచుకోలేదని తన పొరుగుని పరిగెట్టేస్తున్నాడండి. ఆ పందెపు రంగంలో ఎంతమంది పరిగెట్టినా బహుమానం ఒక్కరికే వస్తుందని తెలిసినా కూడా పరిగెట్టే వారందరూ కూడా పరిగెడుతూనే ఉంటారు. కారణం గెలవాలని. మనకి బహుమానం దేవుడిస్తాడు. రాబోయే రోజుల్లో దేవుడు మనకి బహుమానం ఇస్తాడు. మనం ఎంతమందికి సువార్త చెప్పగలము? తాగుబోతాడు మీరు చూడండి, తాగేవాడు పబ్లిక్గా తాగుతాడు. సిగరెట్ కాల్చేవాడు చూడండి, పబ్లిక్గానే సిగరెట్ కాల్తాడు. పాన్ షాప్ కాడ సిగరెట్ కాల్స్తాడు స్టైల్గా, అదే వాడిని తినేస్తుంది ఆ తర్వాత. ఓకే, వీరు ఈ పనులు చేయడానికి చూడండి, పాపిష్టి పనులు చేసేవారు, ర్యాగింగ్, టీజింగ్ ఇవన్నీ చేసేవాళ్ళు చూడండి నిర్భయంగానే, అదేదో ఘనతగా వారు భావించి, అదేదో స్టైల్గా వారు భావించి చేస్తూ ఉంటారు. అందుకే నీ దుర్మార్గాలు, ఇన్ని లంచం తీసుకునేవాడిని చూడండి, చక్కగా తీసుకుంటాడు లంచం. వాళ్ళు ఏం సిగ్గుపడతారా? ఉద్యోగం ఉన్నా, శాలరీ వస్తున్నా లంచం తీసుకునేవాడు మాత్రం చక్కగా లంచం తీసుకుంటాడు. కారణం సిగ్గుపడ్డా. వాడు చేసే పని తప్పైనా కూడా చేస్తాడు, చక్కగా చేస్తాడు. కానీ ప్రభు సువార్తను ప్రకటించే మనం ఇంకెంతలా సర్వోన్నతమైన పని మన చేతుల్లో ఉంటే కనుక, క్రీస్తు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై నా తర్వాతే అంతం వస్తుందని చెప్పి దేవుడు చెప్పాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి అని చెప్పి ప్రభు యొక్క అభిలాష. దేవుని అభిలాష మనం తీర్చే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనకు తెలిసిన సత్యాన్ని ఒకరికి చెప్పకపోవడం కూడా అది ఎంతో కొంత బాధను మిగిలిస్తుంది పొందుకోవలసిన వాళ్ళకి. ఉదాహరణ, ఒక షిప్లో ఒక కుటుంబం ప్రయాణం చేస్తుంది. ఆ షిప్లో టికెట్ కొనుక్కున్నారు. నలుగురు కుటుంబ సభ్యులు టికెట్ కొనుక్కొని వాళ్ళ ప్రవేశించారు. వెళ్తున్న సమయంలో వారు కొన్ని రోజులు ప్రయాణం చేయాలి కనుక ఇంటికాడ నుంచి కొన్ని దినుసులు, పప్పులు తెచ్చుకొని ప్రతిరోజు ఆహారం వండుకుంటూ తింటూ ఉన్నారు. ప్రతిరోజు ఒకే రకమైన ఆహారం, ప్రతిరోజు ఒక రకమైన ఆహారం. ప్రతిరోజు వారికి నెల రోజుల నుంచి మించి వాళ్ళ ప్రయాణం. ఈ ప్రయాణంలో వాళ్ళు ప్రతిరోజు పప్పుే. ప్రయాణంలో తనకు స్నేహితుడు కలిశాడు. బ్రదర్ అని చెప్పి అక్కడ వాళ్ళు మాట్లాడుకొని పరిచయం అయ్యాడు. ఇప్పుడు వాళ్ళు ఎదురు బదురు రూమ్లో ఉంటూ ఉంటారు. ఈ ఫ్యామిలీ ఏమో ఎదురుగా ఉంటే అతనేమో ఆ పక్క రూమ్లో ఉంటూ ఉంటాడు. రోజు మాట్లాడుకుంటున్నారు, చూసుకుంటూ హాయ్ చెప్పుకుంటున్నారు, చేసుకుంటున్నారు. అందరూ ఎప్పుడు కలుసుకుంటున్నారు. తను వాడపై భాగానికి వెళ్తాడు, వస్తాడు, అలా తిరుగుతాడు, కొంచెంసేపు గేమ్స్ ఆడతాడు. ఇతను కూడా కొంచెంసేపు వెళ్ళి గేమ్స్ ఆడతాడు, వస్తూ ఉంటాడు. ఇలా ఇదంతా మామూలుగా జరుగుతుంది. కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో డాడీ నేను వాళ్ళ అబ్బాయి వచ్చి అంటాడు, నేను డాడీ ఒకే రకమైన కూరలు తినలేకపోతాం డాడీ, ఈరోజు రెస్టారెంట్కి లేదని తిందామని చెప్పి అంటే, సరే వాళ్ళ మిస్సెస్ కూడా భార్య కూడా ఏమంటే తినలేకపోతున్నామండి, ఈ భోజనం ఒకే రకమైనది తినలేకపోతున్నామండి అంటే, సరే రండి వెళ్దాం రెస్టారెంట్కి అంటే, సరే ఈరోజు సాయంత్రం మనం చక్కగా వెళ్ళి ఎవరికి కావాల్సింది అది ఆర్డర్ చేసుకొని చక్కగా తిందామని చెప్పి కుటుంబం వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని సాయంత్రం రెస్టారెంట్కి, అదే పక్కనే ఉన్న షిప్కి అటువైపు ఉన్న క్యాబిన్లో ఈ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తున్న సమయంలో, వెళ్తూ ఉన్న సమయంలో ఈ పక్క క్యాబిన్లో ఉన్న ఈ పక్క రూమ్లో ఉన్న అతను, బ్రదర్ ఏంటి వచ్చారా? వచ్చాను. ఏంటి ఇన్ని రోజులు కనిపించట్లేదు, ఇన్ని రోజులు రాలేదండి, ఈ రోజు వచ్చారండి మీరు అంటే, ఏం లేదు బ్రదర్, రోజు మా అక్కడే రూమ్లో వండుకొని తినేస్తున్నాం, ఈరోజు ఏదో స్పెషల్గా తిందామని మా ఫ్యామిలీ వచ్చామంటే, ఏంటి బ్రదర్ ఎందుకు బ్రదర్, మీరు రోజు ఫ్రీగా వచ్చి తినచ్చు కదా, మీరు టికెట్ కొన్నప్పుడే ఇక్కడ ఉన్న వాటన్నిటికీ ఇంక్లూడింగ్ ఛార్జెస్, ఫుడ్ ఛార్జెస్ కూడా, ఫుడ్ అలవెన్సెస్ కూడా, రూమ్ అలవెన్సెస్, ఫుడ్ అలవెన్సెస్, ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నీ కూడా ఈ టికెట్లు ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. మీరు వచ్చి చక్కగా ఏది కావాలో అది ఆర్డర్ చేసుకొని ఈ నెల రోజులు తినొచ్చు బ్రదర్, మీకు ఏ ఆటంకం లేదు అనగానే, బ్రదర్ ఈ విషయం మీకు తెలిసిండి కూడా నాకు ఎందుకు చెప్పలేదు బ్రదర్, మీరు రోజు నాకు అదో స్పోర్ట్స్ ఆడే దగ్గర కనిపిస్తున్నారు కదా, మీరు ఒక్కసారి నాకు చెప్పి ఉండొచ్చు కదా అని చెప్పి అన్నప్పుడు అతను ఒక తెలియని ఒక చిరునవ్వు తప్ప తను ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వకుండా పరిస్థితి. అలాగే తనకు తెలిసిన విషయాన్ని చెప్పకపోయినందుకు తను ఇతరులు దాన్ని లబ్ధి పొందలేదు. క్రీస్తు అనే విషయం నీకు నాకు తెలిసినప్పుడు ఆ క్రీస్తును విశ్వసించడం ద్వారా నీకు మనశ్శాంతి, ఈ లోకంలో అన్నిటికీ డబ్బు పెట్టుకునేస్తావు కానీ సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని క్రీస్తు ద్వారా నువ్వు పొందుకుంటావు. అది డబ్బు వల్ల రాదు. పాపం లేకుండా నువ్వు జీవించగలిగితే, పాపం లేకుండా నేను జీవించగలను అని చెప్తారు కానీ వాళ్ళు పాపం చేస్తూనే ఉంటారు. కానీ క్రీస్తుని విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తూ ఉంటేనే ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టగలవు. విడిచిపెట్టడం ద్వారా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటంతో పాటు ఈ భూమి మీద సమాధానాన్ని, నెమ్మదిని పొందుకుంటాం అనేది సత్యం.
ఈ విషయాన్ని మనం గమనించాలి. మనకు తెలిసిన విషయాన్ని చెప్పకపోవడం కూడా ఎంతో కొంత మనం ఇతరులకి మేలు చేయని వారుగా ఉండిపోతామేమో ఒకసారి మనం పునఃపరిశీలన చేసుకుంటే బాగుంటుంది. అయితే పౌలు గారు ఈ వెళ్ళిపోతూ ఈ సంఘ పెద్దలకు పిలవటం, వారికి ఈ విషయాలు చెప్పడం మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనం ఈ పత్రికను ధ్యానించే ప్రయత్నం చేద్దాం. పౌలు గారు ఎఫెసీ పత్రిక ఎప్పుడు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, అసలు పత్రిక రాయడానికి గల కారణం ఏంటి అని చెప్పి మనం చూద్దాం. ఒకసారి ఎఫెసీలు రాసిన పత్రికకి వెళ్ళిపోదాం రండి. ఎఫెసీలు రాసిన పత్రిక ఎవరు రాస్తారు? అపోస్తలుడైన పౌలు. ఎప్పుడు రాస్తాడు? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం 54, 55, 56, 54, 55, 56 ఈ మధ్య కాలంలో పౌలు గారు ఈ పత్రికను రాస్తారు అని మనం చూడొచ్చు. ఎందుకు రాస్తారు? కారణం ఏంటి? ఎఫెసీలకు రాసిన ఇప్పుడు మనకు గలతీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే గలతీలో ఉన్న సంఘం, కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే కొరింథీలో ఉన్న సమస్య, క్లోయింట్ వారి వల్ల నాకు సంగతి తెలిసింది అందుకనే ఇంక పత్రిక రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏదో ఒక సమస్య, ఏదో ఒక సమస్య గుండా సంఘం వెళ్తున్నప్పుడు ఎక్కిరి బిక్కిరి అయిపోతున్న సమయంలో పౌలు గారు వారిని ఉద్దేశించి వారికి ప్రత్యామ్నాయంగా ఏది ఎలా చేస్తే కరెక్ట్ అని చెప్పి సంఘానికి రాస్తున్నట్టుగా మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక మనం చూడొచ్చు. మీరు ఇంత విభిన్నమైన ఓదలకు ఇంత త్వరగా తిరిగిపోతారని నేను అనుకోవట్లేదు. మీరు గలతీ సంఘమా, మీరు ఎందుకు ఇలాగా అవుతున్నారని చెప్పి అక్కడ చెప్తాడు. అంటే ఏదైనా ఒక సమస్య సంఘంలో ఉంది, ఏదైనా ఒక సమస్య గుండా సంఘం వెళ్తుంది అన్నప్పుడు పౌలు గారు దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉత్తరాలు రాసినట్టుగా మనం చూస్తాం. కానీ మనకి ఎఫెసీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక ఏదో ఒక తప్పు జరిగితేనే, ఏదో ఒక సమస్య గుండా వెళ్తూనే రాసింది కాదు. కానీ సంఘానికి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చెప్పడానికి, సంఘానికి కొన్ని క్రీస్తు విషయమైన విషయాలు చెప్పడానికి, లోతైన విషయాలు చెప్పడానికి పౌలు గారు ఈ ఉత్తరాన్ని రాసినట్లుగా మనం చూడొచ్చు. ఈ ఉత్తరం ఎవరు తీసుకెళ్లి ఇచ్చారు అంటే తుకీకు అనే వ్యక్తి ద్వారా పౌలు గారు ఈ ఉత్తరాన్ని పంపించినట్టుగా చూస్తాం. ఇప్పుడు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 20 వచనం మనం చూస్తాం. 35వ వచనంలో మనం చూస్తాం అపోస్తుల గారు. అప్పుడు మనం చాలా ఏడ్చి అక్కడి నుంచి యెరూషలేముకి వెళ్ళిపోవడం పౌలు గారు చూస్తాం. ఆ యెరూషలేముకి వెళ్ళిన తర్వాత యెరూషలేముకి వెళ్తున్న సమయం సందాన్ని పోగు చేయబడ్డ చందానికి అపోస్తుల పెద్దలకు వాళ్ళకి ఇవ్వడం, అక్కడే పౌలు గారు అరెస్ట్ అవ్వటం, అక్కడి నుంచి పౌలు గారిని తీసుకెళ్లిపోయి కైసరీలో ఉంచడం. ఆ కైసరియా ప్రాంతంలో రాజులు మారిపోతా ఉంటారు, తీర్పులు మారిపోతా ఉంటాయి, రాజులు మారిపోతా ఉంటారు, తీర్పు మాత్రం తన వైపు రాదు. అటువంటి సమయంలోనే నేను కైసరి ఎదురు చెప్పుకుంటానని చెప్పి పౌలు గారు అన్నప్పుడు పౌలు గారిని తీసుకొని వెళ్ళటానికి కైసరి ఎదుట నేను చెప్పుకుంటానన్నప్పుడు రోమా పట్టణానికి పౌలు గారిని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రోమా పట్టణంలో 2 సంవత్సరాలు హౌస్ అరెస్ట్ పౌలు గారిని చేస్తారు. 2 సంవత్సరాలు పౌలు గారు ఆ రోమా పట్టణంలో ఉన్నప్పుడే దాన్నే మనం పౌలు గారి మొదటి చెరలోనే ఈ పత్రికను రాసినట్టుగా మనం చూస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక కావచ్చు, కొలసీలకు రాసిన పత్రిక కావచ్చు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక కావచ్చు, ఇటేపు ఫిలెమోనుకు రాసిన పత్రిక కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 4 పుస్తకాలు కూడా తను చెరలో ఉన్నప్పుడే, అనగా మొదటి చెరలో పౌలు గారు ఉన్నప్పుడు రాసిన పత్రికలుగా మనం చూడొచ్చు. అయితే కొలసీలు రాసిన పత్రిక ఎవరు తీసుకువెళ్తారంటే ఎపఫ్రా అనే పరిచారకుడి ద్వారా పంపించినట్లుగా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎవరితో పంపిస్తారంటే ఎపఫ్రోదోతు అనే పరిచారకునితో పంపించినట్టు మనం చూస్తాం. ఫిలెమోనుకు రాసిన పత్రిక ఎవరి ద్వారా పంపించినట్లుగా మనం చూస్తామంటే ఒనేసిము ద్వారా పంపించినట్లుగా మనం చూస్తాం. ఇదిగో ఈ ఎఫెసీలకు రాసిన పత్రిక ఎవరి ద్వారా పంపిస్తాడు అంటే తుకీకు అనే తన తోటి పరిచారకుని ద్వారా పంపించినట్లుగా మనం చూస్తాం. అది ఎక్కడ చూస్తామంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం 21వ వచనంలో మనం చూడొచ్చు. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన
పరిచారకుడునైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా సమాచారం తెలుసుకున్నటకును అతను మీ హృదయములను ఓదార్చుటకును అతన్ని మీ వద్దకు పంపితిని. ఈ ఉత్తరం రాసినప్పుడు పౌలు ఎక్కడున్నారు అంటే రోమాలో చెరసాల్లో ఉంటాడు ఆయన. అంటే హౌస్ అరెస్ట్ చేస్తారు. పౌలు గారిని ఎవరైనా చూడొచ్చు, మాట్లాడచ్చు, కొంత సమయం గడపచ్చు, కొన్ని రోజులు అతనితో పౌలు గారితో ఉండొచ్చు. అటువంటి సమయంలోనే ఈ పత్రికలను రాసి పౌలు గారు పంపించినట్టుగా మనం చూస్తాం. ఈ పత్రికలు రాసే టైంకి పౌలు గారు ఏం చేస్తున్నారు అక్కడ అంటే ఇదిగో మనం ఇదే వచనాన్ని చూస్తాం. ఈ హేతు హౌస్ అరెస్ట్ అయ్యారా లేదా అనేది మనకి క్షుణ్ణంగా కూడా తెలుస్తుంది. ఇక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. ఖైదీ అంటున్నాడు. ఖైదీగా ఉన్నాడా? ఎస్, ఖైదీగా ఉన్నాడు. ఎక్కడా? రోమాలో. ఎక్కడా? రోమా పట్టణంలో. ఇదే వచనాన్ని మనం 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూసినట్లయితే అంటాడు ఇలాగన్న, ప్రభువును బట్టి ఖైదీనైన నేను. 4వ అధ్యాయము 3వ వచనం చివరి వచ్చిన మాట మనం చూస్తే, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఖైదీనైన నేను. ఇదే 6వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో మనం 3వ అధ్యాయం చూసాము, 4వ అధ్యాయం చూసాము. ఇంకా క్లియర్గా 6వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇంకా స్పష్టంగా మనకు తెలుస్తుంది. నేను దేని నిమిత్తము 19వ వచనం 6:19, నేను దేని విషయమై రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును. సంఖ్యలలో ఉన్నాడంటండి పౌలు. అంటే పౌలు గారు ఈ ఉత్తరం రాసినప్పుడు రోమాలో చెరలో ఉండగా ఈ ఉత్తరం రాశారు. ఈ ఉత్తరం ఎవరు తీసుకెళ్ళిస్తారు? తుకీకు. ఆ విషయాన్ని మనం ఎక్కడ చూస్తాం? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకసారి అది చూసేద్దాం రండి. నాలుగో అధ్యాయం 12వ వచనం. 12వ వచనం మనం చూసినట్టే, తుకీకును ఎఫెసునకు పంపితిని అన్నాడు. తుకీకి నేను ఎఫెసుకు పంపాను అంటే ఇప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు గారు రాసిన చిట్ట చివరి పత్రిక. ఆ పత్రికలో తుకీకుని గురించి పౌలు గారు ప్రస్తావిస్తున్నారు అంటే ఆ టైంలోనే ఆ చెరలోనే ఉండగానే తుకీకుని ఎక్కడికి ఆసియా అనగానే ఎఫెస్సు తుకీకు ఇంతకీ ఎవరు అంటే ఒకసారి అపోస్తల కార్యాలు చూద్దాం. అపోస్తల కార్యాలు, ఇదే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం. తుకీకు ఎవరు? మరియు పూర్ కుమారుడును బెరియా పట్టణస్థుడైన సోపత్రును, తెస్సలోనికలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయిను, తిమోతియును, ఆసియా